హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక గగన్ స్నానం చేస్తూ ఉంటే భూమి గగన్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఏ భూమి, ఏంటి అలా చూస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. నా బావ ఎంత అందంగా ఉన్నాడా అని చూస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది. ఆహా, నా అందం నీకు ఇప్పుడే తెలిసిందా అని గగన్ అడుగుతూ ఉంటాడు. లేదులే బావా, నీ అందం చూసే కదా నిన్ను పెళ్లి చేసుకుంది అని భూమి అంటుంది. అవునా, నా అందం చూసే నువ్వు పెళ్లి చేసుకున్నావా, నాపై ప్రేమతో కాదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. బావా, ముందు నీ అందం చూశాను, తరువాత నీ మనసు చూశాను, తరువాత నీ ప్రేమ చూశాను బావా అని భూమి చెప్తూ ఉంటుంది. సరే సరేలే, ఇలాంటి కబుర్లు బాగానే చెప్తావు, కానీ అటు తిరుగు, నేను త్వరగా స్నానం చేసి వస్తాను అని గగన్ అంటాడు. సరే బావా అని చెప్పి భూమి అంటుంది. ఇక అప్పుడే ఒక కోతి గగన్ బట్టలు ఎత్తుకొని పోతూ ఉంటుంది. ఇక గగన్, ఏ భూమి, అటు చూడు, నా బట్టలు ఆ కోతి తీసుకెళ్తుంది, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కోతి దగ్గర నుంచి నా బట్టలు తీసుకురా అని గగన్ అంటూ ఉంటాడు. బావా, బట్టలే కదా, పోతే పోనివ్వు అని భూమి అంటూ ఉంటే, లేదు నాకు ఆ బట్టలు కావాలి, ఇప్పుడు మన దగ్గర ఇక వేరే బట్టలు కూడా లేవు కదా భూమి అని గగన్ అంటూ ఉంటే, అవును కదా బావా, సరే ఇప్పుడే తీసుకొస్తాను అని భూమి కోతి దగ్గరకు వెళ్తుంది. కోతి, ప్లీజ్ మా బావ బట్టలు మా బావకిచ్చేవా అని భూమి అడుగుతూ ఉంటుంది. కోతి అలానే భూమి వైపు చూస్తూ ఉంటుంది. ప్లీజ్ కోతి, మా బుజ్జి కదా, మా బంగారం కదా, మా బావ బట్టలు ఇవ్వు, మా బావకు ఇంకే బట్టలు లేవు, ఇప్పుడు నువ్వు ఆ బట్టలు తీసుకెళ్ళిపోతే మా బావ బట్టలు లేకుండా ఈ అడవంతా తిరగాల్సి వస్తుంది, అప్పుడు అడవిలో ఉన్న జంతువులన్నీ మా బావని చూసి భయపడిపోతాయి, ప్లీజ్ అని భూమి ముద్దు ముద్దుగా కోతిని అడుగుతూ ఉంటే, ఇక కోతి బట్టలను కిందికి విసిరేస్తుంది. కోతి బట్టలు విసిరేసి అనుమానాస్పదంగా చూస్తూ ఉంటే, బావా బావా, త్వరగా ఈ బట్టలు వేసుకో బావా, ఎవరో అడవిలోకి వస్తున్నట్టున్నారు అని చెప్పి భూమి అంటుంది. ఇంకెవరు వస్తారు, ఆ సూర్యనే కదా అని చెప్పి గగన్ అంటాడు. సరే బావా, సూర్య వచ్చినా కూడా మనం తప్పించుకోవాలి కదా, త్వరగా కాని బావా అని భూమి అంటూ ఉంటే, సరే 2 మినిట్స్లో వస్తాను అని గగన్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాడు. పద బావా, మనం ఎక్కువ సమయం ఒక దగ్గరే ఉండటం మంచిది కాదు, వెళ్దాం పద అని భూమి గగన్ని తీసుకొని పరిగెడుతూ ఉంటుంది. ఇక సూర్య తన కానిస్టేబుల్స్తో కలిసి అక్కడికే వస్తాడు. రే, ఇప్పటి వరకు ఆ భూమి గగన్ ఇక్కడే ఉన్నట్టున్నారు, ఇక్కడ ఎవరో మనుషులు ఉన్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి, ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు, పదండి వెతుకుదాం అని చెప్పి సూర్య అంటాడు. ఇక సూర్య తన కానిస్టేబుల్తో భూమి గగన్లను వెతుకుతూ ఉంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా పారిపోతూ ఉంటారు. సార్ సార్, అటు చూడండి సార్, ఆ భూమి గగన్ అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. ఇక ఎస్పీ సూర్య భూమి గగన్లకు గన్ను గురిపెట్టి షూట్ చేస్తూ ఉంటాడు. బుల్లెట్లు పక్కకు తగులుతూ ఉంటాయి. ఇక భూమి, మనం తొందరగా వెళ్ళిపోవాలి, ఆ సూర్య మనకి దగ్గరలోనే ఉన్నాడు అని గగన్ అంటాడు. పదబావా అని భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఇద్దరు పరిగెడుతూ ఉంటే భూమి కింద పడిపోతుంది. భూమి, త్వరగా లే భూమి, వెళ్దాం అని గగన్ అంటూ ఉంటాడు. నా వల్ల కాదు బావా, నా కాలుకి దెబ్బ తగిలింది బావా అని భూమి అంటుంది. గగన్ భూమి కాలు చూసేసరికి కాలు నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక గగన్ తన షర్ట్ చింపి భూమి కాలుకి కట్టుగా కడుతూ ఉంటాడు. భూమి, త్వరగా రా భూమి, వెళ్దాం అని గగన్ అంటూ ఉంటే, బావా నా వల్ల కావట్లేదు బావా అని భూమి అంటుంది. ఇక గగన్ భూమిని ఎత్తుకొని పరిగెడుతూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్స్ సూర్య కూడా గగన్ భూమిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. ఇక ఒక దగ్గరకు వెళ్ళిన తర్వాత, బావా ఇంకా ఎంతసేపు మనం ఇలా పరిగెడతాం బావా, ఆ ఎస్పీ సూర్య మనల్ని అడవిలో వెంబడిస్తూనే ఉంటాడు, పులి వేటాడుతున్నంతసేపు జింక భయపడుతూ అడవి మొత్తం తిరుగుతూనే ఉంటుంది బావా, మనం కూడా ఆ సూర్య వేటాడుతూ ఉంటే ఇలా భయపడుతూ తిరుగుతూ ఉందామా బావా అని భూమి అంటుంది. ఇక భయపడాల్సిన అవసరం లేదు భూమి, ఎవరేం చేస్తారో చూస్తాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరినైనా ఎదిరిస్తాను అని గగన్ అంటాడు. నిజంగానా బావా అని భూమి అంటుంది. అవును భూమి, నేను ఎదిరిస్తాను, ఇక మనం ఆ సూర్యను చూసి భయపడాల్సిన అవసరం లేదు అని గగన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఎస్పీ సూర్య, రే గగన్, అక్కడే ఆగిపో, లేదంటే గన్ షూట్ చేస్తాను అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. ఇక భూమి, నువ్వు పక్కకుండు అని గగన్ అంటాడు. రే గగన్, ఇన్ని రోజులకు దొరికావురా, తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావురా అని ఎస్పీ సూర్య గగన్కి గన్ గురిపెట్టి అంటూ ఉంటే, గగన్ కర్ర తీసుకొని సూర్య చేతికి విసిరేస్తాడు. దాంతో గన్ను కింద పడిపోతుంది. రే, పాత కక్షలను మనసులో పెట్టుకొని నాపై కోపంతో ద్వేషంతో
చంపటానికి ఇంత దూరం వచ్చావు కదా, నిన్ను వదిలిపెట్టనురా. నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నువ్వు నాకు అవకాశం ఇచ్చేలా లేవు. నిన్ను వదిలిపెట్టనురా, వదిలిపెట్టను అని గగన్ సూర్యను కొడుతూ ఉంటాడు. ఇక పక్కన ఉన్న కానిస్టేబుల్స్ మా సార్నే కొడతావా అంటూ ఉంటే మిమ్మల్ని కూడా కొడతాను అని గగన్ సూర్యతో పాటు కానిస్టేబుల్లను కూడా కొడుతూ ఉంటాడు. రే గగన్, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నావు కదా, ఇక నీకు జైలు శిక్ష తప్పదురా అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను ఏ తప్పు చేయలేదన్నా కూడా వినిపించుకోకుండా నన్ను అరెస్ట్ చేస్తా అంటున్నావు, చంపడానికి ప్రయత్నిస్తున్నావు. నాకు కాదు జైలు శిక్ష, నీకు పడేలా చేస్తాను అని గగన్ అంటాడు. ఇక ఎస్పీ సూర్యను గగన్ కొడుతూ ఉంటే ఎస్పీ సూర్యకు రక్తం వస్తూ ఉంటుంది. బావా, వాడి పని అయిపోయింది, ఇక వాడిని కొడితే చచ్చిపోతాడు. వద్దు బావా నీకు ఆ పాపం, రా బావా వెళ్దాం అని భూమి అంటుంది. ఇక భూమి గగన్ ఎస్పీ సూర్యను కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఎదురుగా శరత్ చంద్ర పెద్ద గన్ను తీసుకొని గగన్కి గురిపెట్టి ఉంచుతాడు. ఇక భూమి అటు చూడు అని గగన్ భూమికి చెప్తూ ఉంటాడు. భూమి శరత్ చంద్రాన్ని చూసి షాక్ అవుతుంది. అమ్మ భూమి, విడాకులు ఇచ్చావని కోపంతో వీడు నిన్ను ఇంటి నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నాడు కదమ్మా, అందుకే వీడి నుంచి నిన్ను కాపాడటం కోసమే నేను వచ్చానమ్మా, నువ్వు నా దగ్గరికి వచ్చేయి. రే గగన్, నిన్ను వదిలిపెట్టనురా, నా కూతుర్ని నాకు తెలియకుండా ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చావు కదా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. నాన్న, మీరు పొరపాటు పడుతున్నారు, బావ నన్ను ఎత్తుకురాలేదు అని భూమి అంటుంది. అంటే ఏంటి భూమి, నువ్వే వచ్చేసావా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నాన్న, బావ కృష్ణప్రసాద్ మామయ్యకు యాక్సిడెంట్ చేయలేదు, కానీ ఈ ఎస్పీ సూర్య బావపై పాత కక్షను మనసులో పెట్టుకొని బావ కృష్ణప్రసాద్ మామయ్యని చంపాలని చూశాడని బావను అరెస్ట్ చేస్తా అంటున్నాడు. బావను కాపాడటం కోసం నేనే బావను తీసుకొని వచ్చేసాను నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి, వాడిని వద్దనుకున్నావు, విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టేశావు. నాతో రా భూమి, వాడి గురించి నీకు అనవసరం. ఎస్పీ సూర్య వాడిని అరెస్ట్ చేస్తాడో చంపేస్తాడో వాళ్ళిద్దరు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. వద్దు నాన్న, అలా మాట్లాడకండి ప్లీజ్ నాన్న అని భూమి అంటుంది. అంటే ఏంటి భూమి, వాడికి సపోర్టుగా నువ్వు ఉంటావా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అవును నాన్న, నాకు గగన్ బావ కావాలి అని భూమి అంటుంది. మరి మొన్న విడాకుల నోటీస్ మీద ఎందుకు సంతకం పెట్టావు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నాన్న, బావ లేకుండా నేను ఉండలేవను, అలా అని చెప్పి నిన్ను వదులుకోలేవను నాన్న, అందుకే నీ కోసం విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టాను అని భూమి అంటుంది. ఈ దుర్మార్గుడు నాకు అల్లుడైతే నా పరువు పోతుంది, ఇలాంటి దుర్మార్గుడిని నేను అల్లుడిగా అంగీకరించలేవను. వీడు బ్రతికున్నన్ని రోజులు నువ్వు వీడి చుట్టూ తిరుగుతూనే ఉంటావు, వీడిని చంపేస్తాను, వీడు ఈ లోకంలో లేకుండా పోతే నీకు నాకు మనశ్శాంతి ఉంటుంది, మనిద్దరం సంతోషంగా ఉండొచ్చు, మనిద్దరి మధ్యలోకి ఎవరూ రారు అని శరత్ చంద్ర కోపంగా గన్నుని గగన్కి గురిపెట్టి షూట్ చేయబోతూ ఉండగా, నాన్న ముందు నన్ను చంపి ఆ తరువాత బావను చంపండి అని భూమి గగన్కి అడ్డుగా నుంచుంటుంది. భూమి అడ్డు తప్పుకో అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. లేదు నాన్న, ఇప్పుడు చెప్తున్నాను వినండి, నాకు బావ కావాలి, నువ్వు కావాలి, మీరిద్దరి ప్రేమను నేను కోరుకుంటున్నాను నాన్న అని భూమి అంటుంది. లేదు భూమి, నీకు వాడి ప్రేమ కావాలంటే ఈ నాన్నను దూరం చేసుకో, ఈ నాన్న కావాలనుకుంటే వాడి ప్రేమను వదులుకో అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. ప్లీజ్ నాన్న, అలా మాట్లాడకండి, చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్నాను, నాన్న ప్రేమకు దగ్గరయ్యా అని సంతోషపడుతున్న సమయంలో బావను దూరం చేసుకోమని చెప్తున్నావు, నా వల్ల కాదు నాన్న, బావను దూరం చేసుకొని నేను బ్రతకలేవను నాన్న, ప్లీజ్ నాన్న, నా ప్రేమను అర్థం చేసుకో అని భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి నీకే చెప్తుంది అడ్డు తప్పుకో అని శరత్ చంద్ర కోపంగా చెప్తూ ఉంటాడు. లేదు నాన్న, బావకి ఏం జరగటానికి వీల్లేదు, నాకు బావ కావాలి అని భూమి ఏడుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.